లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఎస్బీఐ ఈ బ్యాంక్ ఈ పేరు వినని వారు ఎవరూ కూడా ఉండరు. దేశంలోనే పేరుగాంచిన ఈ పెద్ద బ్యాంక్ నుండి ఓ మహిళా సంఘం గ్రూపు సభ్యులకు నోటీసులు వచ్చాయి. మీరు మా బ్యాంకులో లోన్ తీసుకున్నారు, గత 6 నెలలుగా కిస్తీలు కట్టడం లేదని దాని సారాంశం. కానీ ఆ గ్రూపు సభ్యులు ఎటువంటి లోను తీసుకోలేదు. దీంతో లబోదిబోమంటూ బ్యాంకు పరిగెత్తారు. పోతూ పోతూ వెలుగు సంఘాల విఏఓను కూడా వెంట తీసుకుని వెళ్లారు. శ్రీరామ మహిళా సంఘం పేరిట లోన్ తీసుకున్నట్లుగా 7 లక్షలు బాకీ ఉన్నట్లుగా ఉంది దాంట్లో. కానీ ట్విస్ట్ ఏంటంటే వారు డబ్బులు డ్రా చేసింది మాత్రం పాత ఖాతాల నుండి కాదు, కొత్తగా సభ్యుల పేర్ల మీద ఖాతాలు తెరిచి ఆ ఖాతాల నుండి డబ్బులు డ్రా చేసినట్లుగా ఉంది. ఆ కొత్త ఖాతాలు తమ పేరు మీద తెరిచిన వారు ఎవరు, డబ్బులు ఎవరు డ్రా చేశారో తెలియాలి అని గట్టిగా నిలదీయడంతో బ్యాంక్ అధికారులు నీళ్లు నములుతున్నారు. అయితే బ్యాంక్ అధికారులు వెలుగు అధికారులు కుమ్మక్కై చేసిన ఈ స్కామ్ డీటెయిల్స్ మీరు కూడా చూడండి. అనకాపల్లి జిల్లా చౌడవరం మండలం సింహాద్రిపురం పంచాయతీ పరిధిలో 15 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల నిర్వహణ కోసం వెలుగు శాఖ నుంచి విఓఏగా వరలక్ష్మి, సీసీగా తాతాబాబు పనిచేస్తున్నారు. ఇక సబ్బవరపు కల్లాలకు చెందిన శ్రీరామ డ్వాక్రా సంఘానికి 7 లక్షలు రుణం ఇచ్చినట్లుగా చూపిస్తూ ఆ అప్పు తీర్చాలంటూ గోవాడ ఎస్బీఐ నుంచి నోటీసులు ఇచ్చింది. కానీ ఆ సంఘం వారు ఈ మధ్యకాలంలో ఎటువంటి లోన్ కూడా తీసుకోలేదు. ఆ అప్పు తీర్చాలంటూ గోవాడ ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఒత్తిడి రావడంతో శ్రీరామ సంఘ సభ్యులు బ్యాంకు పరుగులు తీశారు. ఏడాది ఫిబ్రవరి నెలలో శ్రీరామ డ్వాక్రా సంఘానికి 6.90 లక్షల రూపాయల రుణం ఇచ్చినట్లుగా బ్యాంక్ రికార్డ్స్ లో ఉంది. అసలు మోసం ఎలా జరిగిందంటే శ్రీరామ డ్వాక్రా సంఘం నుంచి గతంలో రుణం కావాలని బ్యాంకు దరఖాస్తు చేస్తే అప్పట్లో అధికారులు తిరస్కరించారు. ఆ పత్రాలన్నీ కూడా విఓఏ వరలక్ష్మి తన వద్ద ఉంచుకుని సంఘ సభ్యులకు కూడా తెలియకుండానే మళ్లీ ఆ దరఖాస్తును రుణం కోసం బ్యాంకుకు ఇచ్చింది. అక్కడ బ్యాంక్ అధికారులు కూడా విఓఏతో కుమ్మక్కైపోయి రుణం మంజూరు చేసేశారు. డ్వాక్రా సంఘం సభ్యులు ఖాతాల్లో కాకుండా కొత్తగా ఖాతాలు తెరిచి అందులో డబ్బులు వేసి కాజేశారు. ఈ విషయం అర్థమైన బాధిత శ్రీరామ్ డ్వాక్రా సంఘం మహిళలు బ్యాంక్ వద్ద గొడవ చేశారు. తక్షణం దీనిపై చర్యలు తీసుకోవాలని సంఘ అధ్యక్షుడు కార్యదర్శులు వెన్నెల యోగిత, ఇక సబ్బవరపు సంధ్య డిమాండ్ చేశారు. మా దీనిలోని 4 గ్రూపులు అయితే పనిచేస్తున్నాయి. మేము గోవాడ ఎస్బీఐ దీనిలోని మా గ్రూపులు నడపడం అంటూ జరుగుతుంది. మాకు వెలుగు సీఏ వచ్చి వరలక్ష్మి, సీసీ వచ్చి తాతబాబును. అయితే మేము వాళ్ళ ఆధ్వర్యంలోనే గ్రూపులు నడుపుతున్నాము. మేమైతే లోన్లు పెట్టి 6 నెలలు అవుతుందండి. మాకు లోన్ రాలేదని చెప్పారు. లోన్ రాలేదంటే సరేలేమ్మా మాకు లోన్ వద్దనేసి మేము అనేసాము. కానీ మాకు లోన్ అంటూ వచ్చింది. వచ్చి లోన్ వాళ్ళే వాడేసుకొని వేరే అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని మా ఇది లేకుండా వాళ్ళే ఇచ్చేసుకున్నారండి. ఇదేంటి అని పక్క గ్రామంలో ఫ్రాడ్ జరిగితే మేము తెలుసుకొని మేము కూడా స్టేట్మెంట్ కోసం అని బ్యాంక్ మేనేజర్కి వెళ్ళాము. వెళ్ళి స్టేట్మెంట్ తీసుకొని బ్యాంక్ మేనేజర్ని అయితే కలిసామండి. మేము ప్రస్తుతం ఉన్న మేనేజర్ని. ఆవిడైతే మాకేం తెలుసమ్మా, ముందు మేనేజర్ దీనిలో జరిగింది మేము కనుక్కుంటామని చెప్పింది. ఆవిడకి వీలైనంత వరకు కొన్ని మాకు సాక్ష్యాలు అయితే చూపించింది. ఏం జరిగిందంటే 2 గ్రూపులకి 2 లక్షలు వేరే అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసి వాడేసుకున్నారు. మా ఇది లేకుండా ప్రెసిడెంట్, సెక్రటరీ ఇది లేకుండాను మొత్తం మా దీనిలో మా ఊరు నుండి అయితే 4 గ్రూపులు ఉన్నాయండి. 4 గ్రూపులకి అన్యాయం జరిగింది. ఒక గ్రూప్ నుండి 2 లక్షలు, ఒక గ్రూప్ నుండి 2 లక్షలు, ఒక గ్రూప్ నుండి 10 లక్షలను, మొత్తం మాకు 20 లక్షల దగ్గర అన్యాయం అయితే జరిగింది. మాకు ఇదంతా బ్యాంక్ ఎంప్లాయీస్ మీద వీళ్ళ మీద మా కంప్లైంట్ అండి. అందుకోసమని మేము పోలీస్ స్టేషన్ కూడా రావడం అంటే జరిగింది. కంప్లైంట్ ఇచ్చారా స్టేషన్ కి? ఇప్పుడు ఇవ్వడానికి వచ్చామండి. ఓకే, బ్యాంక్ ఎంప్లాయీ మీద కంప్లైంట్ ఇస్తున్నారా? బ్యాంక్ ఎంప్లాయీస్ మీద ఇస్తామండి. వెలుగు సిబ్బంది వాడుకున్నారన్నారు. వెలుగు సిబ్బంది మీద ఇస్తామండి, సీసీ మీద, సీఏ మీద. ఓకే, నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు? మేము ముందు కంప్లైంట్ అయితే పెడతామండి, తర్వాత ఆఫీసర్లు ఎలా ప్రొసీడ్ అయితే దానికి ఇదవుతాం. సింహాద్రిపురం శివారు గ్రామ
సభవరపు వారి కల్లాకు చెందిన డ్వాక్రా మహిళలంతా కూడా వ్యవసాయం కూలీ పని చేస్తూ జీవం సాగిస్తున్నారు. వీరికి బ్యాంకులకు వెళ్లేందుకు సమయం లేకపోవడంతో ప్రతి నెల కూడా ఆయా సంఘాల నుంచి బ్యాంకుకి కట్టాల్సిన వాయిదా డబ్బులు వెలుగు వివోఏ వరలక్ష్మికి ఇస్తూ వస్తున్నారు. కానీ ఆమె వాటిని బ్యాంకులో కట్టకుండా తన సొంత లాభాలకు వాడేసుకుంది. ఇలా కొంతకాలంగా ఆమె బ్యాంకు కట్టకుండా వాడుకున్న రూపాయలు లెక్క తీయగా దాదాపు 11 లక్షల వరకు వాడుకున్నట్లుగా తేలింది. ఈ సొమ్మును తిరిగి ఇస్తారని అంగీకరించి సంబంధిత డ్వాక్రా సంఘాలు ఇవ్వాల్సిన డబ్బులకు సంబంధించిన ప్రామిసరీ నోట్స్ కూడా రాసిచ్చినట్టు తెలిసిందే. ఈ వ్యవహారంపై బ్యాంక్ వెలుగు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డ్వాక్రా సంఘాల సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై విచారణ చేసి బాధితులపై చర్యలు తీసుకుంటామని చౌడవరం వెలుగు ఏపీఎం తిలక్ తెలిపారు. మేము 5 సంవత్సరాల నుంచి డ్వాక్రా రుణాలు తీసుకోవడం, పొదుపు కట్టడం, సక్రమంగా తీర్చుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం 17వ తారీఖు 3వ నెల 2024 లోన్ పెట్టుకోవడానికి రమ్మందండి. ముందు వేసుకున్న 2 లక్షలని వెళ్ళాము. వెళ్తే ఆ లోన్ రాసి పెట్టిన తర్వాత వారం రోజుల వరకు లోన్ రాదని చెప్పింది. మేము బయలుదేరి వచ్చాము. మేము ఇంకా ఇంటికి రాకపోతే మా అకౌంట్కి 1 లక్షల రూపాయలు వచ్చింది. అదే కన్నా మరి 10 రోజుల్లో లోన్ రాదా అన్నారు. మరి 2 లక్షలు ఎలా వస్తుంది అనేసి అంటే అవి ఆసరా డబ్బులక్క వాళ్ళు అనుకోకుండా మీ అకౌంట్లో కొట్టేస్తుంది, కానీ ఇప్పుడు ఇవ్వడము రిటర్న్ చేసి అని చెప్పింది. అంటే రిటర్న్ చేసి జరిగింది. కొంటే ఒకరు కొట్టాము, ఒకరు తీసుకెళ్ళి డబ్బులు తీసుకొచ్చాము. తర్వాత ఏమో లోన్ ఎప్పుడు వస్తుందమ్మని అడిగాను. మాకు ఎలక్షన్ కూడా పడిపోయింది తప్ప ఇప్పుడు రాదని చెప్పింది. సరే కదా మేము 10 రోజుల వరకు మేము ఊరుకున్నాము. అది పాతలో 12 లక్షలు ఉంటే అది బట్టి మేము చేసుకుంటున్నాం పొదుపు హక్కుని. పచ్చగ్రామంలో ఫ్రాడ్ జరిగిందని తెలిసి మా అకౌంట్లో కూడా చెక్ చేసుకున్నాము. చెక్ చేసుకుని మాకు 2 లక్షలు యాడ్ అయిపోయింది పాతలోకి. మేము రాకుండా మేము చెల్లుకుంటా 2 లక్షల లోన్ ఎలాగ యాడ్ అయిపోయింది. బ్యాంకు వారిని మాకు సమాధానం చెప్పి మరి మా డబ్బు విషయం మాట్లాడుతున్నామని అదే ఫేస్బుక్ రిపోర్ట్ ఇద్దామని వచ్చాం. For more videos like this, subscribe Big TV channel.